మాట్లాడుతుంటే విసుగ్గాను చెప్పావులేవాయ్ అనేవారు కాదుట. వచ్చి చెప్పేటటువంటి వారు ఒక్కొక్కడు చెప్పగలిగిన వాడు ఉంటాడు, ఒక్కొక్కడు చెప్పలేని వాడు ఉంటాడు, ఒకడు చిన్న విషయాన్ని చాలాసేపు చెప్పుకునేవాడు ఉంటాడు. సావధాన చిత్తంతో వినేటటువంటి లక్షణం ఉన్నవారట. అన్నిటినీ మించి స్మితపూర్వాభిభాషిణ, నవ్వుతూ మాట్లాడతారట. అన్నిటికన్నా యథావచనకారిణ, తాము ఏదైనా ఒక మాట చెప్పారా ఆ మాట జరిపి తీరుతారట. తాము జరపలేని పనే ఆ మాట చెప్పరట అసలు వారు. అందుకని తాము ఒక మాట చెప్తే ఆ మాట చేయించగలిగినటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు. కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితా. దశరథ మహారాజు గారు మంత్రి పదవులంత తేలికగా ఇవ్వలేదుట. వాళ్ళ స్నేహితులు ఎవరో ముందు పరీక్ష చేశారట. ఎందుకని? మనిషి బాగుపడినా మనిషి పాడైపోయినా స్నేహితుడి వల్లే. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు. వాడు మంత్రి పదవిలోకి వెళ్ళాడని స్నేహితుడు దౌర్భాగ్యుడు తయారయ్యాడా ప్రమాదం ముంచుకొస్తుంది. అందుకని వాళ్ళ స్నేహితులు ఎటువంటి వారో పరీక్ష చేశారట. వారిటువంటి వారో పరీక్ష చేయబడ్డారట. లంచగొండితనానికి లంచగొండితనం కోసమని ఆశపడేవారు కాదుట, అధికార దుర్వినియోగం చేసేవారు కాదుట. కుశలా వ్యవహారేషు, వ్యవహారం చక్కపెట్టడంలో కుశలం కలిగినటువంటి వారట. ఎంత న్యాయాన్యాయ విచక్షణ కలిగిన వారంటే మంత్రులు. ప్రాప్త కాలంతు తేదండం ధారయేయు సుతేష్వపి. తమ కొడుకులైనా సరే అవసరమైతే తప్పు చేశాడని తెలిస్తే ఉరిశిక్ష వేసేయడానికి కూడా వెనకాడట. అటువంటి మంత్రులు యనమండుగురు రాజుగారికి కాళ్ళు చేతులు కళ్ళు చెవులై ఉన్నారు కనుక కోసల రాజ్యానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కశ్చిన్న దుష్టస్థ త్రాసీత్ పరదార రథోనరహ. అసలు ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్నటువంటి మనిషి ఒక్కడు కూడా ఉండేవాడు కాదుట. అంత ధర్మాత్ములైనటువంటి వారితో ఆ కోసల రాజ్యం నడుస్తోంది. ఇంత గొప్పగా నడుస్తుంటే ఇన్ని ఉన్నా లేనిది ఒక్కటి ఉంది. ఏమిటా లేనిది? దశరథ మహారాజు గారికి సంతానం లేదు. ఆ సంతానం లేనటువంటి బాధ క్షోభ పెడుతోంది ఆయన్ని. 60,000 సంవత్సరాల వయస్సు దగ్గర పడిపోతోంది. అందుకని ఒక రోజు అనుకున్నారట ఆయన, సనిశ్చితాం మతిం కృత్వా అష్టవ్యమితి బుద్ధిమాన్ మంత్రిభిః సహధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః తతో